వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్. మనం ఈరోజు మెకానిక్స్ నుంచి ఫోర్స్ అనే స్టార్ట్ చేద్దాం. అయితే నేను లాస్ట్ వీడియో కాకుండా అంతకుముందు లాస్ట్ వీడియోలో ఒకటి అడిగాను, ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ఎవరికైనా కావాలా అని. సో మ్యాక్సిమం అందరూ కావాలి అంటున్నారు. సో దాని డిమాండ్ అలా ఉంటుంది అనమాట. ఎందుకంటే అందరూ కష్టంగా ఫీల్ అవుతారు. నేను మ్యాక్సిమం మీకు ఈ యొక్క లెన్స్ ఫార్ములాస్ షార్ట్ ట్రిక్లో ఫస్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎలా వస్తున్నాయి ఏంటి అనేది. ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ పడుతుంది ఆ ఎక్స్ప్లెనేషన్కి. ఒకవేళ మీకు ఆ ఎక్స్ప్లెనేషన్ కూడా ఆన్లైన్లో మీకు అర్థం అవ్వలేదు అనుకోండి, ఒక షార్ట్ ట్రిక్లో చెప్పేస్తాను, ఒక హాఫ్ అన్ అవర్ టైం తీసుకొని. సో ఇది దీని ఎక్స్ప్రెషన్ ఇలా చెప్పాం కదా, దానికి ఇలా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మైనస్ పెట్టాలి, ఇక్కడ ప్లస్ పెట్టాలి. ఈ యొక్క కాన్కేవ్ లెన్స్ కి ముందు మైనస్ ఉంటుంది, ఈ కాన్వెక్స్ లెన్స్ కి ప్లస్ వెనకాల ఉంటుంది, సంథింగ్ ఇట్లా. మీకు ఎలా అయితే బిట్ అడుగుతారో అది బిట్ మిస్ అవ్వకుండా నేనైతే చెప్పగలుగుతాను, ఓకేనా? సో దాన్ని మనం చెప్పుకుందాం. కాకపోతే ఈ మెకానిక్స్ టాపిక్స్ అనేది మధ్యలో ఉంది కదా, ఈ యొక్క ఫిజిక్స్ మొత్తంలో కూడా మెకానిక్స్ టాపిక్ అనేది చాలా పెద్దది. సో దాన్ని మనం ముందు కంప్లీట్ చేసుకుంటే మేజర్ టాపిక్ అయిపోయినట్టు ఉండేది. ఆ తర్వాత లైట్ ఎలక్ట్రిసిటీ చెప్పుకున్నాం అనుకోండి, 90% అయిపోయినట్టే. ఇంకేముంటుంది? హీట్ ఉంటుంది. హీట్ ఏముంది? చిన్నదే. ఆ తర్వాత ఏముంటుంది? మోడర్న్ ఫిజిక్స్. మోడర్న్ ఫిజిక్స్ కూడా చాలా చిన్నదే. ఏముంటాయి మోడర్న్ ఫిజిక్స్ లో? అటామిక్ బాంబ్ అని, న్యూక్లియర్ బాంబ్ అని, ఇట్లా న్యూక్లియర్ రియాక్టర్ అని. న్యూక్లియర్ రియాక్టర్ లో మళ్ళీ భాగాలు ఉంటాయి, 3 భాగాలు ఉంటాయి, తెలుసు కదా. మోడరేటర్స్, కంట్రోలర్స్ ఇట్లా ఉంటాయి కదా. సో ఇవన్నీ ఫ్యూయల్ ఎలిమెంట్స్ ఇవి ఉంటాయి కదా. సో ఇవేమి ఉండవు అనమాట. చాలా 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 సింపుల్ గా ఉంటాయి. జస్ట్ అయ్యా అసలు న్యూక్లియర్ రియాక్టర్ని ఎవరు కనిపెట్టారు, ఆటం బాంబుని ఎవరు కనిపెట్టారు, ఈ హైడ్రోజన్ బాంబుని ఎవరు కనిపెట్టారు, మళ్ళీ వచ్చేసి ఈ యొక్క రియాక్షన్స్ ఎవరు ఇచ్చారు, ఇవన్నీ చిన్నగా ఆ యొక్క సైంటిస్టుల గురించి తెలుసుకుంటే సరిపోద్ది అనమాట, ఓకేనా? సో ఈ రోజు ఫోర్స్, బలం అనే టాపిక్ చూద్దాం. ఫోర్స్ అంటే బలమే కదా. సో ఈ టాపిక్ గురించి చూద్దాం. చాలా చాలా సింపుల్ టాపిక్, చాలా చిన్న టాపిక్, కంపల్సరిగా క్వశ్చన్ వచ్చే ఏరియా టాపిక్, ఓకేనా? సో ఫస్ట్ క్వశ్చన్ స్టార్ట్ చేద్దాం. వెన్ ఏ రిపల్షన్ ఫోర్స్ ఎఫ్ ఈస్ అప్లైడ్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్, ది యాంగిల్ బిట్వీన్ ది టూ విల్ బి, వ్యతిరేక దిశలో వికర్షణ శక్తి, వ్యతిరేక దిశలో. ఇది కీవర్డ్. మీకు నేను ఆల్రెడీ దీని గురించి ఎక్స్ప్లెనేషన్ చాలా చెప్పేశాను. మెకానిక్స్ టాపిక్స్ స్టార్ట్ అయిన తర్వాతనే దీని గురించి చెప్పాను, ఓకేనా? ఏమన్నారు? ఆపోజిట్ డైరెక్షన్. ఎప్పుడైనా సరే నేను మీకు థియరిటికల్ గా ఎలా చెప్పాను ఎక్స్ప్లెనేషన్ దీని గురించి చూడండి. ఏం చెప్పాను? ఫోర్స్ అనేది ఎప్పుడైనా సరే లంబంగా పనిచేస్తున్నప్పుడు, ఈ యొక్క డిస్ప్లేస్మెంట్ స్థానభ్రంశం మాత్రం భూమికి హారిజాంటల్ గా, అంటే ఎర్త్ కి హారిజాంటల్ గా సమాంతరంగా మూవ్ అవుతున్నప్పుడు దీని మధ్య ఉన్న యాంగిల్ ని 90 డిగ్రీస్ అంటారు. ఒకవేళ మీకు ఈ కేసు గుర్తు లేకపోతే కీవర్డ్ ఏం చెప్పాను? ఈ కేసు మీకు గుర్తు లేకపోతే కీవర్డ్ ఏం చెప్పాను? లంబంగా అంటే ఏంటిది? పర్పెండిక్యులర్ గా అనే వర్డ్ క్వశ్చన్ లో ఉందా లేదా చూసుకోవాలి. ఇంక తర్వాత ఏం చెప్పాను? ఎప్పుడైనా సరే బలం అనేది లేదా డిస్ప్లేస్మెంట్ అనేది ఇటు మూవ్ అవుతుంది, బట్ ఎక్స్టర్నల్ గా, బాహ్యంగా ఒక బలం దీనికి వ్యతిరేక దశలో పనిచేస్తుంది. దీని యొక్క మూమెంట్ ని, అంటే దీని యొక్క డిస్ప్లేస్మెంట్ ని, దీని యొక్క స్థానభ్రంశాన్ని లేదా దీని యొక్క ఏమంటారు చలనాన్ని ఆపడానికి వ్యతిరేకంగా ఒక బలం బాహ్యంగా పనిచేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, కారు ఇలా వెళ్తుంది అనుకోండి, విండ్ స్పీడ్, ఆల్రెడీ ఈ క్వశ్చన్ కవర్ అయింది కదా. విండ్ స్పీడ్, గాలి ఇటువైపు వస్తుంది, ఫోర్స్ దేనికి? దీని యొక్క చలనాన్ని ఆపడానికి, ట్రై చేయడానికి, ఓకేనా? ఇలా ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ రెండు వ్యతిరేక దిశలో వస్తే దీని మధ్య యాంగిల్ అనేది 180 డిగ్రీస్ అని ఉంటది. ఒకవేళ మీకు ఇది గుర్తు లేకపోతే కీవర్డ్ ఏం చెప్పాను? కీవర్డ్ వ్యతిరేకంగా, ఓకేనా? ఆపోజిట్ డైరెక్షన్, ఇవి కీవర్డ్స్ అని మీకు చెప్పాను. ఒకవేళ ఈ రెండు కాకుండా, సో దీన్ని ఏమంటామమ్మా? నెగిటివ్ అంటాం. దీన్ని ఏమంటాం? జీరో, అంటే పని జీరో, ఓకేనా? ఇట్లా ఇది వర్క్ గురించి వచ్చినప్పుడు, ఓకేనా? సో ఇట్లా చెప్పుకున్నాం కదా దీని గురించి. సో సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ కూడా అప్లై చేసుకోగలగాలి, ఓకేనా? ఏమిచ్చారు చూడండి. వెన్ ఏ రిపల్షన్ ఫోర్స్ ఈజ్ అప్లైడ్ ఆపోజిట్ డైరెక్షన్, ఓకేనా? ఫోర్స్ అనేది ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంటుంది. అంటే ఏంటి? డిస్ప్లేస్మెంట్ ఇటు జరుగుతుంటే ఫోర్స్ అనేది ఇటు జరుగుతుంది. అప్పుడు ఈ రెండింటి మధ్య యాంగిల్ ఎంత ఉంటుంది? 180 డిగ్రీస్. ఇక్కడ ఆన్సర్ ఏమైంది? 180 డిగ్రీస్. సో ఇది ఆన్సర్, ఓకేనా? సో ఇలా అయినా సరే మీరు గుర్తుపెట్టుకోగలగాలి, ఓకేనా? ఉన్న అన్ని కేసులు చెప్పేశాను కదా. ఇంకా పాజిటివ్ ఎప్పుడు వచ్చిందమ్మా? పాజిటివ్ డైరెక్షన్ ఒకవైపే ఉండి, సేమ్ డైరెక్షన్.
ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ సేమ్ డైరెక్షన్ లో ఉన్నప్పుడు పాజిటివ్ వచ్చింది. ఓకేనా, అది పెద్దగా కేసు అడగరు. ఎందుకు అడగరు అంటే ఈజీనే కదా, కానీ ఇవి కదా డిఫరెంట్ గా ఉంటాయి. ఈ 90 degrees అండ్ 180 degrees అండ్ 0 degrees కదా డిఫరెంట్ గా ఉంటాయి. అందుకనే వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు. ఓకేనా, నెక్స్ట్ బిట్. ది ఎఫెక్ట్ ఆఫ్ స్ట్రెస్ డిపెండ్స్ ఆన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్. ఒత్తిడి అంటే ఎగ్జాక్ట్ వర్డ్ పీడనం. ఓకేనా, ఒత్తిడి కూడా అనొచ్చు, ఎగ్జాక్ట్ ఫిజికల్ వర్డ్ పీడనం. పీడన ప్రభావం ఈ క్రింది వాటిలో దేనిపై ఆధారపడి ఉంటది? నేనేమన్నాను, ఎప్పుడైనా సరే డిపెండెంట్ ఆధారపడి అని మీకు ఎక్కడ కనిపించినా సరే మీకు ఏం గుర్తు రావాలన్నాను? ఏదైతే అడుగుతారో దాని యొక్క ఫార్ములా గుర్తు రావాలి అన్నాను. ఇక్కడ ఏం అడిగారు? పీడనం గురించి అడిగారు. అంటే స్ట్రెస్ అంటే పాస్కల్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి కదా, ప్రెజర్. సో ఇక్కడ స్ట్రెస్ అంటే మీనింగ్ ప్రెజర్. ఓకేనా, ప్రెజర్. ఈ యొక్క ప్రెజర్ కి ఫార్ములా ఏంటిది? ఫోర్స్ బై ఏరియా. అంటే ఏంటిది? బలము బై ఏంటిది? వైశాల్యం. బలము బై వైశాల్యం. అంటే ఈ యొక్క పీడనం అనేది ఈ యొక్క బలం మీద ఆధారపడుతుంది. ఈ యొక్క పీడనం అనేది ఏరియా మీద ఆధారపడుతుంది. ఎలా ఆధారపడుతుంది? ఇక్కడ అవసరం లేకపోయినా సరే మీరు గుర్తుపెట్టుకోండి. అదేంటిది అంటే P is directly proportional to force, P is indirectly proportional to 1 by area. అంటే ఏంటి? ఏరియా పెరిగితే ప్రెజర్ దాని ప్రభావం తగ్గిపోతుంది, ఏరియా తగ్గితే ప్రెజర్ అనేది పెరుగుతుంది. అదే కదా విలోమానుపాతం అంటే, అదే కదా. ఇక్కడ చూడండి, ప్రెజర్ పెరిగితే ఫోర్స్ కూడా పెరుగుతుంది, లేదా ఫోర్స్ పెరిగితే ప్రెజర్ పెరుగుతుంది, ఫోర్స్ తగ్గితే ప్రెజర్ కూడా తగ్గుతుంది. ఓకేనా, లేదా ప్రెజర్ తగ్గితే ఫోర్స్ తగ్గుతుంది. ఇవి కేసెస్. ఓకేనా, ఇలా కూడా ఇచ్చే ఛాన్స్ ఉంది. ఇప్పుడేమో ఏమి ఇచ్చేసారు? ఫోర్స్ అనేది ఈ యొక్క ఏమన్నారు? పీడనం అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది. సో ఉన్నది ఏకైక ఇదే కదా ఆప్షన్స్ లో. ఫోర్స్ ఏమైనా ఇచ్చారా? ఇవ్వలేదు కదా, ఎవరు కూడా. 2 ఆప్షన్స్ ఉండవు కదా. సో ఇది ఆన్సర్. కానీ ఇట్లాంటి క్వశ్చన్స్ ఇవి కాకుండా ఇంకా అడిగే ఛాన్స్ ఉంది కదా. అవి ఏంటి అంటే ఇవన్నమాట. P is directly proportional to F, P is inversely proportional to 1 by area. ఇలా కూడా అడిగే ఛాన్స్ ఉంది, గుర్తు పెట్టుకోండి. ఓకేనా, నెక్స్ట్. ఇక్కడ నేనేం చెప్పదలుచుకున్నానంటే ఎప్పుడైనా సరే మీరు గుర్తుపెట్టుకోండి, డిపెండెంట్ ఆధారపడ్డం. ఈ యొక్క ఆధారపడ్డం అని రాగానే ఏమైతే అడుగుతారో దాని యొక్క ఫార్ములా మీకు గుర్తుకు రావాలి. నేను ఆల్రెడీ చెప్పాను, స్థితి శక్తి పొటెన్షియల్ ఎనర్జీ mgh దీని మీద ఆధారపడతాయి, కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ mv² దీని మీద ఆధారపడతాయి. ఇట్లా చెప్పుకుందా. వర్క్, ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ బలము మరియు స్థానభ్రంశం మీద ఆధారపడుతుంది. పవర్, వర్క్ బై టైం, రేట్ ఆఫ్ డూయింగ్ వర్క్ అంటే పని మీద కాలం మీద ఆధారపడుద్ది. ఇలా చెప్పుకున్నాం కదా. యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ ఏమేమి దేని మీద ఆధారపడుతుంది మొత్తం చెప్పుకున్నాం కదా. సో అందుకని మీరు ఈ బిట్ కంపల్సరీ వస్తాయమ్మా. ఆధారపడడం అనే బిట్ రాకుండా మాక్సిమం ఏ షిఫ్ట్ కూడా ఉండే ఛాన్స్ ఉండదు, ఎందుకంటే అంత ఇంపార్టెంట్ ఫార్ములాస్. ఓకేనా, సో ఆధారపడింది అంటే మీకు గుర్తుకు రావాల్సింది ఫార్ములా. ఏది అడిగితే ఆ ఫార్ములా. ఓకేనా, నెక్స్ట్. A constant force acting on an object of mass 5 kg for a period of 2 seconds. This increases the velocity of an object 4 meter per second square to 7 meter per second square. Find the amount of force. అదంతా వదిలేండి. ఏమడుతున్నారు? ఫోర్స్ ఎంత అని అడుగుతున్నారు. ఓకేనా, ఫోర్స్ ఎంత అని అడుగుతున్నారు. ఏమడుతున్నారు అర్థమైంది కదా. ఇచ్చిన వాటికి ఈ యొక్క ఫోర్స్ ఫార్ములా రిలేషన్ మీకు ఆన్సర్. ఇప్పుడు ఈ ఆన్సర్ తెలియలేదే అనుకుందాం, కానీ ఏమడిగారో తెలుస్తుంది మీకు. ఏమడిగారు? మొత్తం శక్తిని, అదే శక్తి మొత్తాన్ని కనుక్కోండి అంటే బలం అడుగుతున్నారు. బలంకున్న ఏకైక ఫార్ములా మనకి ఏం తెలుసు? F = ma. ఇదేమన్నా అప్లై చేయగలిగే ఛాన్స్ ఉందా ఈ యొక్క రిలేషన్ లో అని మీరు ఆలోచించగలగాలి. మీకు ఆన్సర్ తెలియపోయినా కూడా ఆలోచించే శక్తి మీకు రావాలి. అప్పుడు ఎలా వచ్చింది అంటే అన్ని ఏరియాస్ మీకు అలవాటు అయితే, అన్ని ఏరియాస్ మీరు కవర్ చేయగలిగితే ఇలాంటి ఆన్సర్స్ మీకు తెలియకుండా పెట్టగలిగే ఛాన్స్ ఉండిద్ది. ఓకేనా, సో చూద్దాం ఏమిచ్చారు. F = ma అనుకున్నాం కదా. m ఏమన్నా ఇచ్చారా? స్థిరమైన శక్తి అంటే కాన్స్టెంట్ ఫోర్స్ అని అర్థం. ఓకేనా, 2 seconds వ్యవధిలో 5 kgల ద్రవ్యరాశి అంటే ఏంటి? మాసే కదా. సో మాస్ ఎంత? 5 kgs. నేనేం చెప్పాను? మాస్ అనేది ఎప్పుడు కేజెస్ లోనే ఉండాలి. ఒకవేళ గ్రామ్స్ లో కానీ ఇంకెందులో అయినా ఇస్తే మీరు కేజెస్ లో మార్చుకునేటట్టు మీరు ఉండాలి. ఓకేనా, ఈ యొక్క 5 kgs ద్రవ్యరాశి ఒక వస్తువుపై పనిచేస్తుంది. ఇది వస్తువు యొక్క వేగాన్ని 4 మీటర్ పర్ సెకండ్ నుంచి 7 మీటర్ పర్ సెకండ్ పెంచుతుంది.
అంటే ఇక్కడ అప్లై చేయాల్సింది ఏంటిది అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ఫైనల్ వెలాసిటీ మైనస్ ఇనీషియల్ వెలాసిటీ. ఏంటి సార్ కొత్తగా ఏదో చెప్తున్నారు? నేను మీకు ఆల్రెడీ చెప్పాను. కైనెటిక్ ఎనర్జీ అంటే ఏం రాసుకోవచ్చు? హాఫ్ mv స్క్వేర్ కైనెటిక్ ఎనర్జీ. ఇదేమో ఫోర్స్ గురించి ఎందుకు కైనెటిక్ ఎనర్జీ చెప్తున్నారు అని అనుకోవద్దు. నేను ప్రీవియస్ గా చెప్పిన దానికి ఇక్కడ రిలేట్ చేస్తాం. ఎప్పుడైనా సరే రిలేటెడ్ గా చెప్తే మీకు బాగా యూజ్ అవుతుంది. ఆల్రెడీ నా వీడియోస్ మీరు ఫస్ట్ నుంచి ఫాలో అవుతూ ఉండుంటే ఇది ఎందుకు చెప్తున్నానో మీకు అర్థమవుతుంది. వినండి ఒకసారి. సో ఏం చెప్పాను? కైనెటిక్ ఎనర్జీలో ఎప్పుడైనా సరే తొలి వేగము అంటే ఇనీషియల్ వెలాసిటీ తొలి వేగము v తుది వేగం ఫైనల్ వెలాసిటీ ఇస్తే ఈ ఫార్ములాలో మీరు అప్లై చేయాల్సింది ఏమని చెప్పాను? v మైనస్ u హోల్ స్క్వేర్. ఓకేనా? ఇనీషియల్ అంటే తుది వేగము మైనస్ తొలి వేగం, ఈ రెండు మధ్య డిఫరెన్స్ ని మీరు ఐడెంటిఫై చేయాలని చెప్పానా? సో ఇదే కేసుని మనం ఇక్కడ అప్లై చేయగలగాలి. ఏంటిది? F ఈజ్ ఈక్వల్ టు MA అన్నారు. ఎందుకు ఇలా అప్లై చేయాలంటే రెండు వేగాలు ఇచ్చారు. ఓకేనా? రెండు వేగాలు ఇచ్చారు. సో F ఈజ్ ఈక్వల్ టు M ఇంటూ యాక్సలరేషన్ ఫార్ములా ఏంటి? త్వరణం యొక్క ఫార్ములా ఏంటి? వెలాసిటీ బై టైం. కానీ ఎప్పుడైతే వెలాసిటీ మీకు రెండు వాల్యూస్ ఇచ్చారో ఫైనల్ వెలాసిటీ మైనస్ ఇనిషియల్ వెలాసిటీగా తీసుకోవాలి. తుది వేగము మైనస్ తొలి వేగంగా తీసుకోవాలి. ఓకేనా? ఇక్కడ ఎలా రాసుకోవచ్చు? తొలి వేగము మైనస్ తొలి వేగము బై టీ ఇలా రాసుకోవాలి ఈ ఫార్ములా. ఓకేనా? అంటే క్వశ్చన్ ని బట్టి ఆన్సర్ మనం ఫార్ములా చేంజ్ చేసుకోగలగాలి. ఇప్పుడు చూడండి, మాస్ కేజెస్ లోనే ఇచ్చారు కదా, మాస్ కేజెస్ లోనే ఇచ్చారు. 5 kgs మాస్. వెయిట్ ఇచ్చారా? మాస్ ఇచ్చారా? మాసే కదా. వెయిట్ ఇస్తే మళ్ళీ దాన్ని మార్చుకుంటాం. ఓకేనా? మాస్ ఎంత? 5 kgs. ఓకే, 5 kgs. ఫైనల్ వెలాసిటీ తుది వేగం ఎంత? 7. అంటే 4 నుంచి 7కి పెంచుతుంది అన్నారు. పెంచుతున్నారంటే ఇనీషియల్ గా 4 ఉన్నట్టు, ఫైనల్ గా 7 ఉన్నట్టు. సో 7 మైనస్ 4 బై టైం ఎంత ఇచ్చారు? టైం ఎప్పుడు సెకండ్స్ లోనే ఉండాలి. టైం ఎప్పుడు కూడా సెకండ్స్ లోనే ఉండాలి. 2 seconds బై 2. ఓకేనా? బై 2. దీన్ని క్యాల్కులేట్ చేయండి. 7 మైనస్ 4 3/2 అంటే 5 ఇంటూ 3/2 అంటే ఏమొచ్చింది? 15/2. 15/2 ఏంటిది? 15/2 ఎక్కడ ఉంది? ఇదిగోండి 7.5. 15/2 అంటే 7.5 కదా. కానీ న్యూటన్స్. ఎందుకని? బలాన్ని దేనిలో కొలుస్తాము? న్యూటన్లలోనే కదా. బలాన్ని ఎప్పుడు కూడా న్యూటన్లోనే కొలుస్తాం. భారాన్ని ఎప్పుడు న్యూటన్లోనే కొలుస్తాం. పనిని ఎప్పుడు జౌల్స్ లో కొలుస్తాం. శక్తిని ఎప్పుడు జౌల్స్ లో కొలుస్తాం. మీకు ఇదంతా ఇంట్రొడక్షన్ బేసిక్స్ నేను ఆల్రెడీ ఇచ్చేసాను మీకు. ఓకేనా? సో ఇలా చేయగలగాలి. ఓకేనా? ఇక్కడ మీకు కొత్తగా పాయింట్ ఏమొచ్చింది? దీన్ని ఇప్పుడు గుర్తు పెట్టుకొని ఈసారి ఎగ్జామ్ లో వచ్చినప్పుడు మీరు ఇలా మనం కేసెస్ చేసాం కాబట్టి ఈ కేసు అడిగారు మనల్ని. సో దీన్ని అప్లై చేయగలగాలని మీరు మీ మైండ్కి ఇచ్చేయాలన్నమాట. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. ఏ క్రికెట్ బాల్ ఆఫ్ మాస్ 100 grams. 100 grams మాస్ ఎప్పుడు కేజెస్ లో ఉండాలి, కానీ ఎందులో ఇచ్చారు? గ్రామ్స్ లో ఇచ్చారు. సో చూద్దాం. మూవింగ్ విత్ అన్ వెలాసిటీ ఆఫ్ 30 m/s². దాని వేగం ఇచ్చారు 30 m/s² అని. ఈజ్ స్టాప్డ్ బై ఏ ప్లేయర్ ఇన్ 0.05 seconds. 0.05 seconds. ది యావరేజ్ ఫోర్స్ ఎక్స్టెండెడ్ బై 30 m/s² వేగంతో కదులుతున్న 100 గ్రాములలో ఉండకూడదమ్మా. మాస్ ఎప్పుడు కేజెస్ లోనే ఉండాలి. క్రికెట్ బంతిని ఒక ఆటగాడు 0.05 సెకండ్ లో నిలిపేశాడు. అయితే ఆటగాడి యొక్క శక్తి ఎంత? సగటు శక్తి ఒకటే అన్నమాట. ఓకేనా? ఇది క్వశ్చన్ వదిలేయండి, మీరే చెప్పుకోండి. ఈ క్వశ్చన్ ఒక క్రికెట్ బాల్ ని మూమెంటం లో ఉంది, దాన్ని ఆపాడు. ఎలా? న్యూటన్ ఫస్ట్ లానా, సెకండ్ లానా, థర్డ్ లానా? ఫస్ట్ లా ఎప్పుడు ఇనర్షియా గురించి మాట్లాడుతుంది. థర్డ్ లా ఎప్పుడు కూడా డైరెక్షన్ ఆపోజిట్ అండ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ డైరెక్షన్ లో మాట్లాడుతుంది. ఇదేంటిది? మొమెంటం గురించి మాట్లాడుతుంది. ద్రవ్య వేగం గురించి మాట్లాడుతుంది. అంటే ఇది ఏ కేసు అయి ఉండిద్ది? న్యూటన్ సెకండ్ లా అయి ఉండిద్ది. సో జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్, ఇక్కడ అవసరం లేదు. ఓకేనా? అయితే దీన్ని ఎలా చేయొచ్చు? అసలు ఏం అడిగారు? ఫోర్స్ అడిగారు. ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు మనకేం తెలుసు? MA. కానీ M అనేది ఎప్పుడు కేజెస్ లో మాత్రమే ఉండాలి. ఇక్కడ గ్రామ్స్ లో ఇచ్చారు. అంటే దీన్ని కేజెస్ లోకి మారిస్తే ఏమైంది? 100/1000. ఓకేనా? సో ఇక్కడ మాస్ ఎంత రాసుకుంటాం? 100/1000.
1000 రాసుకుంటాము. కానీ ఇక్కడ యాక్సలరేషన్ ఇచ్చాడా? ఇవ్వలేదు. కానీ ఏమి ఇచ్చాడు? వెలాసిటీ ఇచ్చాడు. ఈ వెలాసిటీ ఏ వెలాసిటీ చూడండి, 30 మీటర్స్ పర్ సెకండ్తో వచ్చిందని ఆపేశాడంట. అంటే ఇనీషియల్ గా తొలి వేగంగా 30 మీటర్ సెకండ్ ఉంటే తుది వేగం 0 అయిపోయింది. తుది వేగం 0 అయిపోయినట్టే కదా. ఎందుకంటే 30 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ తో వచ్చే ఒక బాల్ ని అతను ఆపేశాడు. ఎంత టైంలో? 0.05 సెకండ్స్ లో ఆపేశాడు. ఆపేశాడు అంటే దానికి వేగం ఉండిద్దా? వేగం ఉండదు కదా. సో వేగం ఏమైంది? 0. వేగం అనేది 0. ఓకేనా? ఇప్పుడు అప్లై చేయండి. ఏం తీసుకుంటాం? ఇనీషియల్ వెలాసిటీ, ఫైనల్ వెలాసిటీ 0 మైనస్ 30 ఇనీషియల్ వెలాసిటీ తొలి వేగం బై కాలం ఎంత? 0.05 సెకండ్స్. సరిపోయిందా? దీన్ని మనం క్యాలిక్యులేట్ చేస్తే ఆన్సర్ మనకి ఈజీగా వస్తుంది. ఓకేనా? సో ఇక్కడ మనం చేద్దాం. చూడండి ఒక్కసారి ఇక్కడ చేద్దాం. సో ఈ 2 zeros క్యాన్సిల్ అంటే 1/10 మిగిలింది ఇంటూ 0లో నుంచి -30 తీస్తే ఎంత? -30. సో -30 బై ఈ యొక్క 2 zeros క్యాన్సిల్ అవడానికి 2 zeros పైన పెట్టుకున్నాం అంటే ఇంటూ 100/5 ఇంటూ 100/5. ఈ 5 అనేది ఇందులో 6 టైం పోయింది. ఈ 0 క్యాన్సిల్. ఏం మిగిలిందమ్మా? ఇది మర్చిపోవద్దు, -60 న్యూటన్స్. ఎందుకంటే ఇక్కడ మనకి మైనస్ ఉంది. ఎందుకు ఉంది? ఇనీషియల్ వెలాసిటీ 30, ఫైనల్ వెలాసిటీ 0. అంటే ఫైనల్ వెలాసిటీ మైనస్ ఇనీషియల్ వెలాసిటీ తీసుకుంటే మైనస్ లోనే వస్తుంది కదా. సో -60 న్యూటన్స్. ఇప్పుడు ఆన్సర్ ఏంటిది? -60 న్యూటన్స్. ఇది ఆన్సర్. ఓకేనా? దీన్ని పిక్ చేస్తారేమో, జాగ్రత్త. ఇది కాదు ఆన్సర్, ఇది ఆన్సర్. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్. ది స్పీడ్ ఆఫ్ ఎ బాడీ ఆఫ్ 100. ఓకే, మాస్ ఎంత ఇచ్చారు? 100 కేజెస్ లోనే ఉంది కదా, నో ప్రాబ్లం. ఈజ్ 5 మీటర్ పర్ సెకండ్స్ టు 15 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. దీని యొక్క స్పీడ్ అనేది, దీని యొక్క వేగం, ఒక బాడీ యొక్క స్పీడ్ అనేది 5 కిలోమీటర్ పర్ సెకండ్ నుంచి 15 కిలోమీటర్ పర్ సెకండ్ కి 5 సెకండ్లలో వచ్చేసింది. ఓకేనా? అండ్ యూనిఫామ్ యాక్సలరేషన్ ఇస్ ఇంపోజ్డ్ ఆన్ ఇట్. క్యాలిక్యులేట్ ద ఫోర్స్. ఈ యొక్క ఫోర్స్ ఎంత అప్లై చేయబడింది అంటున్నారు. సేమ్ మోడల్ కదా, సేమ్ క్వశ్చన్ కదా. చూడండి, ఈ యొక్క ఇలాంటి సేమ్ మోడల్స్ కనీసం 10 నుంచి 15 వరకు అడిగారమ్మా. నేను ఒక 3-4 తీసుకున్నా. ఎందుకంటే సేమ్ మోడల్స్, జస్ట్ ఈ యొక్క 100 కేజీల దగ్గర 200 కేజీలు, ఈ యొక్క 15 దగ్గర అంటే వాల్యూస్ మాత్రమే మార్చారు. ఈ యొక్క న్యూమరికల్ వాల్యూస్ మాత్రమే మార్చారు. అప్లై చేసే కాన్సెప్ట్ మార్చలేదు. అందుకే ఒక 3-4 తీసుకున్నాను. ఓకేనా? సో చూడండి, 100 కేజీల బరువు కలిగిన, ఓకేనా, ఇక్కడ బరువు కాదమ్మా, ఇది మీనింగ్ ఏంటంటే ద్రవ్యరాశి. ఓకేనా? ద్రవ్యరాశి. ఇక్కడ డిఫరెన్స్ తెలియపోవచ్చు కానీ టెక్నికల్ గా డిఫరెన్స్ ఉంది. ద్రవ్యరాశికి మాస్, ఈ యొక్క బరువుకి నేను ఆల్రెడీ చెప్పాను. వస్తువు యొక్క వేగం 5 సెకండ్లలో టైం ఇచ్చేశారు. ఇదేమో ఇనీషియల్ వెలాసిటీ ఇచ్చేశారు, ఫైనల్ వెలాసిటీ ఇచ్చేశారు. అయితే దాని యొక్క శక్తి ఎంత మనకు ఆల్రెడీ తెలుసు. F = ma. మరి M అంటే ఎంత? M అంటే కేజెస్ లో ఉండాలి. ఓకే, కేజెస్ లోనే ఇచ్చేశారు. తర్వాత ఇనీషియల్ వెలాసిటీ ఎంత ఇచ్చారు? ఇనీషియల్ వెలాసిటీ అనేది 5 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్, 5 మీటర్ పర్ సెకండ్, మీటర్ పర్ సెకండ్ లోనే కదా ఉండాల్సింది, అదే ఇచ్చారు. ఫైనల్ వెలాసిటీ అనేది 15 మీటర్ పర్ సెకండ్ ఇచ్చారు. టైం, కాలం అనేది ఎంత ఇచ్చారు? 5 సెకండ్స్. కాలం ఎప్పుడు సెకండ్స్ లోనే ఉండాలి, ఇదే ఇచ్చేశారు. సో F = ma ని అప్లై చేయండి. అప్లై చేస్తే 100 కేజెస్ లోనే ఉంది కాబట్టి నో ప్రాబ్లం, కేజెస్ లోనే ఉంది. నెక్స్ట్, ఫైనల్ వెలాసిటీ మైనస్ ఇనీషియల్ వెలాసిటీ, తుది వేగం మైనస్ తొలి వేగం ఎంత అంటే 15 - 5 టైం ఎంత ఇచ్చారు? టైం ఎక్కడ రాసాం? ఇక్కడ రాసాం. అంటే 5/5. సో దీన్ని క్యాల్కులేట్ చేస్తే 100 × 10/5 అంటే ఇది ఎన్నిసార్లు పోతుంది? 2 టైమ్స్. సో 200. ఫోర్స్ ని దేనిలో చూస్తాం? న్యూటన్స్. ఫోర్స్ ప్రమాణాలు న్యూటన్స్. 200 న్యూటన్స్ ఎక్కడుంది? ఇది ఆన్సర్. చూసారా? 200 జౌల్స్ ఇచ్చారు, 200 పాస్కల్స్ ఇచ్చారు, 200 కేజెస్ ఇచ్చారు. మాస్ అడిగినప్పుడు 200 కేజెస్, ప్రెషర్ అడిగినప్పుడు 200 పాస్కల్స్. జౌల్స్ అంటే ఎనర్జీ కానీ లేదా వర్క్ కానీ అడిగితే జౌల్స్. కానీ ఇక్కడ అడిగింది ఏంటిది? ఫోర్స్, శక్తి, ఫోర్స్ అడిగారు కాబట్టి న్యూటన్స్ పిక్ చేయాలి మీరు. ఓకేనా? నెక్స్ట్. వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్. విజయవాడ మహానగరంలో
2009 సంవత్సరంలో ప్రారంభించబడి అనేక వేల మంది అభ్యర్థులను ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ గత 12 సంవత్సరాల్లో సుమారు 18,000 మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దింది. ఇప్పటి వరకు 5 సార్లు నిర్వహించినటువంటి ఈ యొక్క నోటిఫికేషన్స్లో అనేక సార్లు స్టేట్ ఫస్ట్ సాధించినటువంటి ఘనత మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ది. ప్రస్తుతం మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ యొక్క ప్రత్యేకతలు 24/7 24 గంటలతో కూడినటువంటి లైబ్రరీ సదుపాయం. అంతేకాకుండా ఇదే లైబ్రరీలో మనకు అత్యున్నత ప్రామాణిక గ్రంథాలు అందించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఈ లైబ్రరీతో కూడినటువంటి ఈ లైబ్రరీలో మనకు వివిధ సబ్జెక్టులకు సంబంధించినటువంటి ఎకానమీ, పాలిటీ, హిస్టరీ, జోగ్రఫీ మరియు అన్ని సబ్జెక్టులకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి స్టడీ మెటీరియల్ మీకు అందించడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా జాయిన్ అయిన ప్రతి అభ్యర్థికి పూర్తి స్టడీ మెటీరియల్ మరియు అభ్యర్థి ఏ ఎగ్జామ్ అయితే రాయకపోతున్నాడో ఆ ఎగ్జామ్కు సంబంధించినటువంటి సిలబస్ ప్రతి ఒక్కరికి అందించడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా స్టేట్ ఫ్యాకల్టీ మన ఇన్స్టిట్యూట్లో బోధించేటటువంటి ప్రతి ఫ్యాకల్టీ కూడా ఎకానమీ, పాలిటీ, అర్థమెటిక్ అండ్ రీజనింగ్ తదితర సబ్జెక్టులకు సంబంధించినటువంటి ప్రతి ఫ్యాకల్టీ కూడా ఎంతో అనుభవము, అంకితభావము కలిగినటువంటి ఫ్యాకల్టీ మన యొక్క ఇన్స్టిట్యూట్లో ఉండడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా మన ఇన్స్టిట్యూట్ యొక్క మరొక ప్రత్యేకత డైలీ టెస్టులు నిర్వహించడం మరియు వీక్లీ, మంత్లీ ఎగ్జామ్స్ నిర్వహించి ఆయా ఎగ్జామ్స్ నందు బహుమతి ప్రదానం చేయడం అనేది మన ఇన్స్టిట్యూట్ యొక్క ప్రత్యేకత. అంతేకాకుండా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళపై ప్రత్యేక శ్రద్ధ చూపించడం, నెక్స్ట్ వాళ్ళకి ప్రత్యేక తరగతులు నిర్వహించడం అనేది జరుగుతుంది. తప్పనిసరిగా మీరు ఒక్కసారి మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ని ఒక్కసారి సందర్శించండి. హర్షిత్ ఇన్స్టిట్యూట్లో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా అవగాహన చేసుకోండి. మరియు ప్రస్తుతం ఎవరైతే హర్షిత్ ఇన్స్టిట్యూట్లో ఉన్నారో ఆ యొక్క విద్యార్థుల్ని వాకప్ చేయండి. మన యొక్క పరిస్థితుల గురించి అవగాహన చేసుకున్న తర్వాతే మన యొక్క హర్షిత్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వమని కోరడం జరుగుతుంది. Constant force acting on an object of mass 5 kgs సేమ్ క్వశ్చన్ కదా, దీన్ని మీరే నాకు చేసి చెప్పండి. ఇప్పటికే 3 క్వశ్చన్స్ చెప్పేశాను నేను. సో దీని ఆన్సర్ మీరు క్యాలిక్యులేట్ చేసి కింద కామెంట్లు చెప్తే నేను కంపల్సరీగా ఎవరైతే కామెంట్ చేస్తా వాళ్ళు కంపల్సరీగా రిప్లై ఇస్తాను. ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఆల్రెడీ చెప్తున్నాను, రిప్లై కూడా ఇస్తాను. ఓకేనా? సో ఇది హోంవర్క్ మీకు. ఓకేనా? నెక్స్ట్ 10 kg మీటర్ పర్ సెకండ్ ఇన్వర్స్ changes the momentum of the object 0.02, then force acting on it. ఏదైనా సరే ఫోర్స్ అడుగుతున్నారు. సో ఓకే, 0.0 సెకండ్లలో ఒక వస్తువు యొక్క ద్రవ్యరాశి 10 kg మీటర్ పర్ సెకండ్స్ గా మారుతుంది. అప్పుడు ఆ వస్తువుపై పనిచేసేది శక్తి ఏంటిది? మనకేం తెలుసు? ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు MA అని తెలుసు. అండ్ ఇదే కాకుండా ఇంకోటి మనకేం తెలుసు? అసలు ఈ యొక్క డెఫినేషన్ ఏంటిది? చేంజ్ ఇన్ ద మొమెంటం. చేంజ్ ఇన్ ద మొమెంటం అంటే ద్రవ్య వేగంలో వచ్చే మార్పు. ద్రవ్య వేగంలో వచ్చే మార్పు బై కాలము అంటే టైం. ఇది కూడా తెలుసు కదా మనకి ఫార్ములా. ఓకేనా? ఇది కూడా నేను ఆల్రెడీ చెప్పాను. F=ma అంటే అసలు మొమెంటం గురించి మాట్లాడుతుంది. మొమెంటం బై కాలం. ఓకేనా? సో అంటే ఎలా వచ్చింది సార్ అంటే చూడండి, దీన్ని ఎలా రాసుకోవచ్చమ్మా? యాక్సలరేషన్ ని వెలాసిటీ బై టైం గా రాసుకోవచ్చా? ఈ యొక్క మాస్ ఇంటూ వెలాసిటీ ఏమంటాం? మొమెంటం అంటాం. సో బై టైం, అందుకే రాశాను చేంజ్ ఇన్ మొమెంటం బై కాలం టైం. ఓకేనా? సో మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు కదా, ఆల్రెడీ కవర్ అయిపోయింది. సో ఇప్పుడు ఏం అడుగుతున్నారు? ఫోర్స్ అడుగుతున్నారు. ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు మాస్. ఏమన్నా ఇచ్చారా? మాస్ డైరెక్ట్ గా మొమెంటం ఇచ్చేసారమ్మా. మనకి మొమెంటం ఇచ్చేశారు. సార్ మీరు ఎలా చెప్తున్నారు సార్ మొమెంటం ఇచ్చారని? అక్కడ ఏమన్నా మొమెంటం అని రాశారా? ద్రవ్యరాశి అనే కదా రాశారు. మరి మీరు ఎందుకని ద్రవ్య వేగం అని చదువుతున్నారు? ఇది బేసిక్స్ బాగా ఐడియా ఉన్న వాళ్ళకి అర్థం అవుతుంది. ఏంటిది అంటే చూడండి, మీరేమంటున్నారు? ఇచ్చింది ద్రవ్యరాశి అని ఎందుకు అనుకోకూడదు? ఇచ్చింది ద్రవ్యరాశి అని ఎందుకు అనుకోకూడదు అంటున్నారు. నేనేమంటున్నాను? ఇచ్చింది ద్రవ్యరాశి కాదమ్మా, ద్రవ్య వేగం ఇచ్చారు అని నేను అంటున్నా. ద్రవ్య వేగం ఇచ్చారు అని నేను అంటున్నా. ఎందుకు అంటే ద్రవ్యరాశి ఎప్పుడు కూడా కేజెస్ లో మాత్రమే ఉండాలి. ద్రవ్య వేగం యొక్క ఎప్పుడు కూడా kg/m/ఇన్వర్స్ లో ఉంటది. వాటి యొక్క యూనిట్స్ ఇలా ఉంటాయి. సో ఇక్కడ ఏమి ఇచ్చారు? 10 kg మీటర్/సెకండ్ ఇన్వర్స్. 10 kg మీటర్/సెకండ్ ఇన్వర్స్ డైరెక్ట్ గా చేంజ్ ఇన్ ద మొమెంటం
అని కూడా ఇచ్చేసారు ఇంగ్లీష్ మీడియంలో అయితే, ఓకేనా. సో ఇలా కూడా మీరు ఒకవేళ ఇవ్వకపోయినా ఈ యొక్క యూనిట్స్ చూసైనా మీరు ఐడెంటిఫై చేయాలి. ఇచ్చింది మాస్ కాదు, మొమెంటం అని, ఓకేనా. సో చేంజ్ ఇన్ ద మొమెంటం కదా, చేంజ్ ఇన్ ద మొమెంటం ఎంత ఇచ్చారు, 10 డివైడెడ్ బై ఏమి ఇచ్చారు, కాలం 0.02 సెకండ్స్. సెకండ్స్ లోనే ఉంది కదా. ఇప్పుడు దీన్ని చూడండి, 10 into 100/2 ఇలా రాసుకోవచ్చు కదా. ఎన్నిసార్లు పోద్ది, 5 times. అంటే ఎంత, 500. అడిగింది ఏంటిది, ఫోర్స్. ఫోర్స్ అంటే ఏంటిది, న్యూటన్స్. ఈ యొక్క ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది, న్యూటన్స్ వల్ల ఉంది, ఓకేనా. ఇలా మీరు చేయగలగాలి, ఓకేనా. ఇక్కడ డైరెక్ట్ గా చేంజ్ ఇన్ మూమెంటం అని ఇచ్చేశారు ఇంగ్లీష్ మీడియంలో, కానీ తెలుగు మీడియంలో మాత్రం ద్రవ్యరాశి అని ఇచ్చారు. అయినా సరే మీరు దీన్ని ద్రవ్యరాశిగా కన్సిడర్ చేయొద్దు, ద్రవ్య వేగంగానే కన్సిడర్ చేయాలి. ఎందుకంటే ద్రవ్య వేగానికి ఏముంటది ప్రమాణాలు, మీటర్ పర్ సెకండ్ స్క్వేర్, సెకండ్ ఇన్వర్స్ ఉంటది, ఓకేనా. నెక్స్ట్, when two equal forces are acting on your body and in the opposite direction, key point, the force acting on the body becomes, రెండు సమానమైన శక్తులు ఒకే వస్తువుపై, రెండు సమానమైన శక్తులు ఒకే వస్తువుపై మరియు వ్యతిరేక దిశలో అయినప్పుడు ఆ వస్తువుపై పనిచేసే శక్తి ఏమవుతుంది, ఆ వస్తువుపై పనిచేసే శక్తి ఏమవుతుంది. నేనేం చెప్పానమ్మా చూడండి, ఇక్కడ ఏమడుగుతున్నారంటే రెండు సమానమైన ఫోర్సులు, ఇక్కడ డైరెక్షన్ కి అంటే డిస్ప్లేస్మెంట్ కి ఫోర్స్ కి కంపేర్ చేయట్లేదు, రెండు బలాలు కంపేర్ చేస్తున్నారు. ఏది కంపేర్ చేస్తే ఏంటి, రెండు వ్యతిరేక దిశలో ఉన్నాయి కదా. చూడండి అదేంటిది అంటే, ఇక్కడ ఒక బాక్స్ ఉంది, ఇక్కడ ఒక బాక్స్. ఈ బాక్స్ ని ఇటువైపు నుంచి 10 న్యూటన్ ఫోర్స్ తో ముందుకు తోస్తున్నారు, ఇటు నుంచి కూడా 10 న్యూటన్స్ ఫోర్స్ తో తోస్తున్నారు. ఇదేమన్నా కదులుతుందా, ఇటు 10 న్యూటన్స్ లో తోస్తారు, ఇటు 10 న్యూటన్స్ లో తోస్తున్నారు. ఏమన్నా కదులుతుందా అమ్మా, కదలదు కదా. సో ఇప్పుడు ఏంటిది, 0. దాని యొక్క శక్తి దాని మీద ఎంత అప్లై చేస్తుంది, 0, ఓకేనా. సో ఇది ఎందుకు సార్ మీరు 10 తీసుకున్నారు, ఇటు కూడా 10 తీసుకున్నారు, ఎందుకంటే 2 ఈక్వల్ ఫోర్సెస్ అన్నారు. 100 తీసుకోండి, 1000 తీసుకోండి, ఏది తీసుకున్నా సరే ఈక్వల్ ఫోర్సెస్ తీసుకోవాలి. ఈక్వల్ ఫోర్సెస్ తీసుకున్నప్పుడు ఏమైనా పని జరుగుతుందా, శక్తి ఏమైనా ఉంటుందా దాని మీద, ఉండదు కదా. సో 100, సో 0 is the correct answer. Next, which of the following situations is the work done by negative force? Key point, negative force ప్రతికూల శక్తి, ఓకేనా. దీన్నే నెగిటివ్ ఫోర్స్ అంటారు. ఎప్పుడైనా సరే నెగిటివ్ రావాలంటే ఏముండాలి, 1 180 degrees అయినా ఉండాలి, 2 ఇంకేముండాలి, వ్యతిరేక దిశలో అయినా ఉండాలి, ఓకేనా. వ్యతిరేక దిశలో అయినా ఇచ్చి ఉండాలి ఆప్షన్స్ లో, లేదా 180 degrees అయినా ఇచ్చి ఉండాలి. ఆప్షన్స్ అన్ని ఒకసారి చెక్ చేయండి. ఎక్కడైనా సరే కోణాల గురించి మాట్లాడుతున్నారా, కోణాల గురించి మాట్లాడలేదు కాబట్టి ఇది మర్చిపోండి. అంటే వ్యతిరేక దాని గురించి మాట్లాడుతున్నారు. ఏదైనా ఆప్షన్ లో వ్యతిరేకంగా ఉందా చూడండి, ఒకవేళ లేకపోతే ఎలిమినేట్ చేయొచ్చు. when an object move in a direction perpendicular to the direction of force, ఏమన్నారు, లంబంగా. కీ పాయింట్ ఏంటి, పర్పెండిక్యులర్ అంటే ఏముండిద్ది, 0. కానీ అక్కడ ఏమంటున్నారు, నెగిటివ్. కానీ ఇదేంటిది, 0 ఉన్నప్పుడు నెగిటివ్ ఎందుకు వస్తుంది, రాదు కదా. సో అది ఎలిమినేటెడ్. వెన్ ది ఆబ్జెక్ట్ మూవ్స్ అన్ యాంగిల్ డైరెక్షన్ ఫోర్స్, ఇదేంటిది, పాజిటివ్. ఏమన్నారు, మూవ్స్ అండ్ ది యాంగిల్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్. బలం ఇటు పనిచేస్తుంటే స్థానభ్రంశం కూడా ఇట్లాగా పనిచేస్తుందంట. ఆ పొజిషన్ లో ఏమొచ్చింది, పాజిటివ్ వస్తుంది. పాజిటివ్ వచ్చినప్పుడు మనకేం సంబంధం, మనకు అడిగింది నెగిటివ్ కదా. నెక్స్ట్, వెన్ ఇన్ ఆబ్జెక్ట్ మూవ్స్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్, ఎదురుగా లేదా వ్యతిరేక దిశలో వచ్చినప్పుడు ఏమవుతుంది, నెగిటివ్ ఉంటుంది. సో ఆన్సర్ ఏమైంది, ఇది. నెక్స్ట్ చూద్దాం, వెన్ ఎన్ ఆబ్జెక్ట్ మూవ్స్ ఇన్ డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్, ఇది కూడా పాజిటివ్ పనే కదా. సో ఇక్కడ ఏంటిది ఆన్సర్, ఇదిగో ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంది కాబట్టి ఇదే ఆన్సర్, ఓకేనా. అక్కడ నెగిటివ్ ఇవ్వకుండా 0 అని ఇస్తే ఇది తీసుకోండి, అక్కడ నెగిటివ్ ఇవ్వకుండా పాజిటివ్ ఇస్తే బి గాని డి గాని ఏదో ఒక ఆన్సర్ అవుతుంది, ఓకేనా. నెక్స్ట్, దీని గురించి నేను బేసిక్స్ ఆల్రెడీ ఇచ్చేసాను, అందుకనే మీకు ఫాస్ట్ గా చెప్తున్నాను, ఓకేనా. మీకు ఇంకా బేసిక్స్ అర్థం అవ్వకపోతే ఒకసారి రివైజ్ చేసుకోండి ప్రీవియస్ గా చేసిన వీడియోస్లలో. ఆల్ ఫోర్సెస్ హ్యావ్, చూసారా, డైరెక్ట్ క్వశ్చన్ కదా, బోత్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్. ఏముంటది, మ్యాగ్నిట్యూడ్ అంటే పదార్థ పరిమాణం మరియు దిశ రెండు కూడా ఉంటాయి. డెన్సిటీకి ఉంటాయా, డెన్సిటీకి ఉండవు. డైరెక్షన్కి ఉంటాయా, ఉండవు. సో మ్యాగ్నిట్యూడ్ టాపిక్ ఇక్కడ వద్దు, అసలు ఇది రాదు ఆప్షన్లలో, ఓకేనా.
సో మీకు చెప్పాను కదా, స్కేలార్ క్వాంటిటీస్, వెక్టార్ క్వాంటిటీస్, అదిశ సదిశ, మ్యాగ్నెట్యూడ్ ఉండిద్ది, డైరెక్షన్ ఉండదు. మ్యాగ్నెట్యూడ్ ఉండిద్ది, డైరెక్షన్ ఉండిద్ది. స్కేలార్ క్వాంటిటీస్ యొక్క ఎగ్జాంపుల్స్, వెక్టర్ క్వాంటిటీస్ యొక్క ఎగ్జాంపుల్స్, స్పీడ్, డిస్టెన్స్, టైం. ఇంకా ఏం చెప్పాను నేను మొన్న? మాస్, డెన్సిటీ, వాల్యూమ్, ఇంకా కరెంట్, లెంత్, కరెంట్, లెంత్. ఇంకేం చెప్పాను? కరెంట్, లెంత్. ఓకే, ఇంకా ఏం చెప్పాను? ఏరియా, ఏరియా, ప్రెజర్, ఏరియా, ప్రెజర్. ఓకేనా? ఇంకా ఏం చెప్పాను? వర్క్, ఎనర్జీ. ఇలా 13 చెప్పాను, 13 ఎగ్జాంపుల్స్ చెప్పాను. ఇవన్నీ ఎన్సీఆర్టీలో ఇచ్చారని కూడా చెప్పాను. ఓకేనా? ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏం చెప్పాను? డిస్ప్లేస్మెంట్, ఇంకా డిస్ప్లేస్మెంట్, యాక్సలరేషన్, యాక్సలరేషన్, వెలాసిటీ. ఇంకా ఇక్కడ ఏం చెప్పాను? ఫోర్స్, ఇంపల్స్, ఫోర్స్, ఇంపల్స్. ఇంకా ఏం చెప్పాను? ఫోర్స్, ఇంపల్స్. నెక్స్ట్ ఇంకో రిలేషన్ ఇక్కడ చెప్పాను, గుర్తొస్తే ఒకసారి. మొమెంటం. ఇంకేం చెప్పాను? వెయిట్, వెయిట్, టార్క్, వెయిట్, టార్క్. ఇది ఇంపార్టెంట్, ఎస్ఎస్సీలో చాలాసార్లు అడిగారని కూడా చెప్పాను. సో ఇవి ఎగ్జాంపుల్స్ వీటికి. నేను ఆల్రెడీ ఇవన్నీ చాలాసార్లు రివైజ్ చేశాను కాబట్టి కొంచెం ఫాస్ట్గా చెప్పేశాను. ఓకేనా? నెక్స్ట్, సో ఇది చాలా చిన్న టాపిక్ అండి. సాధ్యమైనంత వరకు, ఎంతవరకు అవసరం అంతవరకు చెప్పేశాను. మనం నెక్స్ట్ టాపిక్ మళ్ళీ వేరే ఇంకేమైనా ఉంటే చెప్పుకుందాం. ఓకేనా? సరేనా? ఇది ఈ రోజు క్లాస్. రెగ్యులర్గా ఫాలో అవ్వండి. చూడండి, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి, ఎందుకంటే మీకు చాలా యూజ్ అవుతుంది అనమాట. ఓకేనా? సో సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతా ఉండండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.